అమరావతిలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ కింద లాటరీలో కేటాయింపులు చేస్తాము అని ప్రభుత్వం చెప్పింది. కానీ అదేంటో కానీ మామూలు రైతులకేమో లాటరీలో చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో, పల్ల ప్రాంతాల్లో ఎక్కడో ఒక మూల లాటరీలు తగులుతూ ఉన్నాయట. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు, పాలక పక్షానికి, పాలక పెద్దలకు అత్యంత సన్నిహితులకు మాత్రం కోర్ క్యాపిటల్ అమరావతిలో అత్యంత కీలకమైన ప్రాంతంలో లాటరీలు తగులుతూ ఉన్నాయట. నిజంగా లాటరీలు కూడా బహుశా ఇలా పెద్ద పెద్ద వాళ్ళ వైపు, ప్రభుత్వ పెద్దలకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళ వైపు భలే ఫాస్ట్గా అనుకూలంగా వెళ్ళిపోతూ ఉన్నట్లున్నాయి. చూడండి, ఈ వీకెండ్ కమెంట్స్ ఆయన ఉన్నారు కదా, వారంతా పలుకులు ఆయన. రాధాకృష్ణ కుమారుడు కుమార్తెలు మంగళగిరి మండలం కొరగల్లు రెవెన్యూ గ్రామ పరిధిలో నీరుకొండలో 5.39 ఎకరాలు అలా అమరావతి వస్తుందని ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసు కదా, 14లో. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ముందే కొనిపించారు కదా, కొనుక్కున్నారు కదా. అట్లా ఈయన కూడా కొనుక్కున్నారట. అట్లా కొనడం తప్పే కాదని హైకోర్టు. అది ఇంకా మనకు పిచ్చెక్కిపోతుంది. ప్రభుత్వం ఇట్లా సమాచారం షేర్ చేయకూడదు కదా, సరే పోనీ అని. అప్పుడు ఈయన కొనుక్కున్నారట. 2016 అక్టోబర్ 30న రిజిస్ట్రేషన్ చేయించుకొని భూ సమీకరణ కింద సిఆర్డీఏకి అప్పగించారట. సో ప్రతి సంవత్సరం రైతుల్లాగే వీళ్లకు కౌలు చెల్లిస్తున్నారట. ఇప్పుడు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏమో రాధాకృష్ణ కొడుకు ఆదిత్యకు వెస్ట్ బైపాస్ పక్కనే 1500 గజాలు, 1000 గజాలు ఉన్న 2 నివాస ఫ్లాట్లు, వాళ్ళ కూతురు అనుషకు అక్కడే 1500 గజాలు, 1000 గజాలు ఉన్న 2 నివాస ఫ్లాట్లు ఇచ్చారట. ఇక ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎదురుగా 4 రోడ్ల కూడలిలో ఇద్దరికి 600 గజాల చొప్పున వాణిజ్య ఫ్లాట్లు వచ్చాయట. అరే, అసలు నివాస ఫ్లాట్లు, వాణిజ్య ఫ్లాట్లు మెయిన్ ఏరియాలో ఇద్దరికి, బ్రదర్కు సిస్టర్కు పక్కన పక్కన లాటరీ చూడు ఎంత అనుకూలంగా పడిందో. వాళ్ళకు అదృష్టం ఉండాలండి. వీళ్ళేం చేస్తారు, లాటరీ అంత మహిమ. ఇవన్నీ లాటరీ ద్వారానే దక్కాయట. అరే, ఏమన్నా అదృష్టమా? ఇటువంటి వాళ్ళు కనుక నిజంగానే కేరళలో లాటరీ అన్నం కొట్టే 100 కోట్ల రూపాయలు తగులుతుంది, మంచిదే కదా. ఇంకొకరట, బెజవాడ రమేష్ అట, తుళ్ళూరు మండలం మండపంలో 31 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారట. ప్రతి ఏటా వాళ్ళ కౌలు వస్తుందట. ఇప్పుడు ప్రధాన రాజధాని ప్రాంతం కోర్ క్యాపిటల్ ఏరియాలో సచివాలయానికి ఎదురుగా 4 రోడ్ల జంక్షన్లో వీళ్లకు మళ్ళీ లాటరీ ద్వారా 2500 గజాల వాణిజ్య ఫ్లాట్ వచ్చిందట. ప్రస్తుత దాంట్లో బిఎస్ఆర్ ప్రాపర్టీస్ పేరుతో భవనం నిర్మించి దాన్ని ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీకి అద్దెకిచ్చి అద్దె తీసుకుంటుండట. బిట్స్ పిలాని విద్యాసంస్థ కేటాయించిన భూమికి సమీపంలో రోడ్డు పక్కనే 13,500 గజాల ఇంటి స్థలం కూడా వీళ్ళకి వచ్చిందట. మొత్తం లాటరీలోనే. సచివాలయానికి కూతవేడు దూరంలో కేవలం 25 మీటర్లు, 17 మీటర్ల 2 రోడ్ల కూడలిలో సచివాలయానికి 25 మీటర్లు, 17 మీటర్ల దూరంలో అట. బెజవాడ రమేష్కు 4,500 గజాల నివాస ఫ్లాట్ వచ్చిందట. ఇది లాటరీలోనే. N16 ప్రధాన రహదారికి ఆనుకొని 5,940 గజాల చొప్పున పక్కనే 2 వాణిజ్య ఫ్లాట్లు వచ్చాయట. ఇది లాటరీలోనే. సచివాలయం పక్కనే 2 రోడ్ల కూడలిలో 4,860 గజాల నివాస ఫ్లాటు. ఇంకొకటి సచివాలయం పక్కనే ప్రధాన రహదారికి ఆనుకొని 2,400 గజాల నివాస ఫ్లాటు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైన బెజవాడ రమేష్ కుటుంబానికి లాటరీ తగిలిందంట. వావ్, ఎంత చంద్రబాబు నాయుడు గారి దగ్గర సన్నిహితులు అయితే లాటరీలు చూడండి ఎట్లా తగులుతాయో. అదే లాటరీ మాకెందుకు తగలట్లేదని చెప్పి పాపం రైతులు అమాయకంగా అడుగుతున్నారట. ఇంకొకరు ధనేకుల సుబ్బారావు అట, తుళ్ళూరు మండల టీడీపీ అధ్యక్షుడట, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడట.
వీళ్ళు కూడా 9.59 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు సిఆర్డీఏకి ఇచ్చారట. ఇందుకు గాను వాళ్ళకి సిఆర్డీఏ కౌలు చెల్లిస్తోంది. అయితే అభివృద్ధి చేసిన నివాస వాణిజ్య ప్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడంతో కొత్తగా ఎక్కడైతే శాశ్వత హైకోర్టు కడుతున్నారో దాని పక్కనే డైమండ్ సర్కిల్ ఉంటుందట. అక్కడ N16 రోడ్డు పక్కనే 24,500 గజాల నివాస ప్లాటు, ఈ ప్లాటు పక్కనే 11,820 గజాల ఇంకో నివాస ప్లాటు. సీఎం చంద్రబాబు కొత్తగా కట్టుకుంటున్న ఇంటి సమీపంలో N11 ప్రధాన రహదారికి అనుకొని 2,520 గజాల వాణిజ్య ప్లాటు, హైకోర్టుకు కూతవేటు దూరంలో N9 రోడ్డు పక్కన 8,820 గజాల మరో వాణిజ్య ప్లాటు ధనేకుల సుబ్బారావు కుటుంబానికి లాటరీలోనే తగిలిందట. వీళ్ళకు కూడా లాటరీలోనే. నిజంగా ఎంత హైలైట్ ఆ లాటరీ చూడండి. వీళ్ళకి ఇంత అదృష్టం ఉన్నప్పుడు కేరళ లాటరీలో టికెట్లు తీసుకుంటే బ్రహ్మాండంగా తగులుతుంది. వీళ్ళకి ఏడ కోరుకుంటాడా సీఎం నివాసానికి దగ్గర కావాలంటే ఆడే లాటరీ తగిలింది, హైకోర్టు దగ్గర అంటే ఆడే లాటరీ, సచివాలయానికి దగ్గర అంటే ఆడే లాటరీ, మెయిన్ జంక్షన్లలో వాణిజ్య ప్లాట్లు కావాలి, కమర్షియల్ ప్లాట్లు అంటే అక్కడ లాటరీ. కానీ రైతులకేమో చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో, పళ్ళల్లో ఆడ నీళ్ళు మునిగిపోతే ఆడ తగులుతూ ఉన్నాయి. మనం చూసాం కదా మొన్నసారి రామారావు ఆయన అనుకోండి, ఆయన ఒక రైతు, ఆయన మాకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడో ఇచ్చారు, వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో మంచి దగ్గర ఇవ్వండి, ఆడంతా మునిగిపోతుంది అని చెప్పిన ఆక్రోషంతో అసలు అక్కడే చనిపోయారు పాపం. చూడండి మరి సీఎంకి సన్నిహితులకు, సీఎం కోసం ఆయన కరపత్రిక లాంటి మీడియా ఓనర్ వాళ్ళ కూతురు కొడుకులకు ఎంత బ్రహ్మాండమైన ప్లేస్లో తగులుతాయి ఆ లాటరీ. వాళ్ళదేం తప్పులేదు పాపం, లాటరీ తగిలింది వాళ్ళకు, ఏడ కావాలంటే ఆడ తగిలినాయి లాటరీ. అదృష్టం ఉండాలి, లాటరీ తగలాలంటే అదృష్టం ఉండాలి అంటున్నా. అందరికీ లాటరీలు తగులుతాయా మాస్టర్? మరి ఇన్ని ప్రయోజనాలు ఉంటే వీళ్ళు కోరుకున్నట్లు లాటరీలు కూడా తగులుతుంటే మరి కోరుకున్నట్లు ఎందుకు పని చేయరా? మళ్ళీ ఇవన్నీ కూడా ఎంత కాన్ఫిడెంట్గా ప్రభుత్వ పెద్దలు, ఈ పత్రికలు, వీళ్ళ మనుషులు ఎంత కాన్ఫిడెంట్గా సమర్థించుకుంటారంటే, మరి లాటరీ ఎట్లా తగిలింది ఈసారి వీకెండ్ కామెంట్స్లో రాస్తాడు ఈ పెద్ద మనిషి. రాసిన ఇంకా అసలు ఆయన 2 5 అని చెప్పేది కూడా అద్భుతంగా నిజమని చెప్పి నమ్మించేటట్టు రాస్తూ ఉంటారు. ఆయన రాయడం ఒక ఎత్తు, ఒత్తి పలికి ఆమె ఎవరైతే ఉంటారో దాన్ని ఆమె పలకడం ఇంకా మళ్ళీ హైలైట్. ఏ మాటకు ఆ మాట. కానీ అమరావతి సంపద సృష్టి అంటే ఏమో అనుకున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే కొందరికి సంపద సృష్టి కదేంటయ్యా.